సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. త్వరలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. సరోగసీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో నమ్రత నుంచి సమాచారం రాబట్టనున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. త్వరలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. సరోగసీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో నమ్రత నుంచి సమాచారం రాబట్టనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈడీ అధికారులు గత కొద్ది నెలల క్రితమే దీనిపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ ను కూడా నమోదు చేసింది. ప్రత్యేకంగా గోపాలపురం పోలీసుల నుంచి ఇప్పటి వరకు కేసు దర్యాప్తు వివరాలంటూ ఇవ్వాలంటూ కూడా గత కొద్ది రోజుల క్రితమే గోపాలపురం పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పూర్తిగా ఇప్పటి వరకు చోటు చేసుకున్న అవకతవకలపై పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా ఈడీ అధికారులు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి అనుగుణంగా ఈ స్కామ్ లో ప్రధాన నిందితురాలుగా ఉన్న సృష్టి హాస్పిటల్ వ్యవహారాన్ని అంతా నడిపించిన డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని విచారించేందుకు ఈడీ అధికారులు అయితే సిద్ధమయ్యారు. పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే నమ్రతను త్వరలో విచారించేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. పెద్ద మొత్తంలో డాక్టర్ నమ్రత ఎవరైతే పిల్లలు సంతానం లేని దంపతులు ఉంటారో వాళ్ళని టార్గెట్ గా చేసుకుంటూ పిల్లలను కలిగిస్తామంటూ పెద్ద మొత్తంలో ఒక్కొక్కరి నుంచి సుమారుగా 30 నుంచి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. మొత్తంగా ఈ వ్యవహారంలో సుమారుగా 2018 నుంచి 150 కోట్ల రూపాయల పైన వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఈ డబ్బంతా కూడా ఈ మొత్తం ఇప్పటి వరకు ఈ కేసులో 27 మంది అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్ అయిన వారిలో ఎక్కువగా డాక్టర్లతో పాటు ఏజెంట్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే డాక్టర్లు ఉన్నారో అలాగే డాక్టర్లతో పాటు నమ్రత కూడా పెద్ద మొత్తంలో డబ్బులు కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బంతా కూడా విదేశాల్లో ఉన్న కొన్ని కంపెనీల్లో మనీ లాండరింగ్ పద్ధతిలో హవాలా రూపంలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం వాటికి సంబంధించి డీటెయిల్స్ ను కూడా ఈడీ అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన సమయంలో సుమారుగా ఆమె బ్యాంక్ అకౌంట్లు 8 అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. 8 అకౌంట్లో సుమారు 30 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగింది. అలాగే ఈ ఏదైతే స్కామ్ జరిగిందో ఆ స్కామ్ నుంచి వచ్చిన సుమారుగా 150 కోట్ల రూపాయలనే పైనే డబ్బులు వసూలు చేశారు. ఈ డబ్బంతా కూడా విదేశాల్లో ఉన్న కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అలాగే హవాలా రూపంలో ఈ డబ్బంతా కూడా ఇతర విదేశాలకు చేరినట్లు ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారు. సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సృష్టి హాస్పిటల్ వ్యవహారానికి సంబంధించి సుమారుగా 9 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సిట్ ప్రత్యేకంగా అధికారులు కూడా డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని ఒక్కరోజు అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆమె నుంచి వివరాలు రాబట్టారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 27 మందిని నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత తన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా ఏజెంట్లతో పాటు అలాగే ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళని టార్గెట్ గా చేసుకోవడం, అలాగే అపాషన్కి వచ్చే వాళ్ళతో పాటు పిల్లల్ని ఇస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ డబ్బులు ఆశ చూపి పూర్తి మొత్తంలో వాళ్ళకి ఎవరైతే పిల్లల్ని కొనుగోలు చేయడం అలాగే అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో సుమారుగా డబ్బులు వసూలు చేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అలాగే ఆ డబ్బులు పూర్తిగా విదేశాలకు తరలించడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ఆస్తులు కొన్నట్లు డాక్టర్ నమ్రత ఇప్పటికే ఆ డబ్బులతో పూర్తిగా పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఇప్పటికే గోపాలపురం పోలీసుల నుంచి ప్రత్యేకంగా నివేదిక రూపంలో ఇప్పటి వరకు కేసు దర్యాప్తు వివరాలు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది, అలాగే ఈ స్కామ్ లో ఉన్న నిందితులు ఎవరు, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ల వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే గోపాలపురం పోలీసుల్ని ఆదేశించింది. ప్రస్తుతం ఆ నివేదిక ఈడీ చేతికి రావడంతో ప్రస్తుతం ఈడీ కూడా ఈ కేసులో పూర్తిగా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని ఆమె బ్యాంక్ వివరాలతో పాటు ఇప్పటి వరకు ఈ స్కామ్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అకౌంట్ల వివరాలు అన్ని కూడా ఈడీ అధికారులు అయితే పూర్తిగా పర్యవేక్షించనున్నారు. హవాలా రూపంలో ఎంత మేరకు గోల్మాల్ జరిగిందని కూడా అధికారులు అయితే నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ మణికంఠ.